హైదరాబాద్లో ఆక్రమణలను తొలగించడానికి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ హైడ్రా. ఇప్పుడు ఆ హైడ్రాకే ఒక ప్రశ్న ఎదురైంది. ప్రశ్నను కూడా అనలేము, హైడ్రా పరిస్థితే ఒక ప్రశ్నార్థకంగా మారింది అని అయితే అనుకోవచ్చు. ఏంటి అంటే హుస్సేన్ సాగర్ని కూడా భారీ స్థాయిలో ఆక్రమించేశారు. హుస్సేన్ సాగర్కి సమీపంలోనే ఈ హైడ్రా ఆఫీస్ ఉంది. ఈ హైడ్రా ఆఫీసు ఉన్నటువంటి స్థలం కూడా ఆక్రమించి కట్టిందే. సో కాబట్టి ముందు హైడ్రా తన కార్యాలయాన్ని కూల్చివేసుకుంటుందా అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి దీంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేది తెలియాలి. హుస్సేన్ సాగర్లో కూడా ఆక్రమణలు జరిగుండొచ్చు, జరగవు అని అయితే చెప్పడానికి వీల్లేదు. సో కాబట్టి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ఇవి గతంలో ఇంకా దూరంగా ఉండుండొచ్చు. అవన్నీ పూర్తి చేస్తూ ఇక్కడ వరకు వచ్చి ఉండొచ్చు. మరి హుస్సేన్ సాగర్ పరిధి ఎంతవరకు అనేది రెవెన్యూ లెక్కలు చూస్తేనే తెలుస్తుంది. మరి ఎన్ని ఆక్రమణలు చేశారు, ఎన్ని కట్టారు, ఏంటి అనేది తెలిస్తేనే దీని మీద చర్యలు తీసుకోగలుగుతారు. ముఖ్యంగా ఏంటంటే ఇలా చెరువులను పూర్తి చేసి కట్టడమే ఈరోజు హైదరాబాద్ మునిగిపోవటానికి కారణం. ఎప్పుడైతే వీటిని పూర్తి చేస్తారో నీళ్లు వెళ్ళేటువంటి దారి లేకుండా పోతుంది. దాని ఫలితమే ఈరోజు హైదరాబాద్ వాసులు భరిస్తున్నటువంటి ఈ పరిస్థితి. దీని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా కొంతమందికి బాధ కలిగించినప్పటికీ, కొంతమందికి నొప్పి కలిగించినప్పటికీ కూడా, కొంతమందిని ఆర్థికంగా నష్టపెట్టినప్పటికీ కూడా కూల్చివేతలు తప్పనిసరి. దానివల్లే ఒక 5గురు కోసం చూసుకుంటే ఒక 100 మందిని సేవ్ చేయలేం కదా. సో కాబట్టి కొలట్రల్ డ్యామేజ్ అని అయితే నేను అనను, కానీ కొంతమంది నష్టం భరించాల్సి వచ్చినప్పటికీ కూడా భవిష్యత్తు బాగుండాలంటే ఇవి తప్పవు.